చంద్రబాబు నాయుడు గారు ఈ 26 నెలలుగా మనం చూస్తే ఒక్క రోజు కూడా జగన్ గారిని తిట్టకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టకుండా ఉన్న రోజు ఒక్కటి కూడా లేదు. ప్రతిరోజు ఆయన ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద కూర్చున్న తెల్లారులు కలవరిస్తూ ఉంటాడేమో జగన్ 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 అని చెప్పి. సో డైనింగ్ టేబుల్ మీద ఉన్న, డావోస్ పోయినా, ఢిల్లీ పోయినా, మీటింగ్ ఏదైనా, పెన్షన్లు పంపిణీకి వెళ్ళినా, లేదంటే క్యాబినెట్ మీటింగ్ అయినా జగన్ గారిని తిట్టాలి, జగన్ గారి మీద విమర్శ చేయాలి. చంద్రబాబు నాయుడు చేతగాని తనాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీదకి నెట్టాలి. ఇలా మంగళవారం అప్పుల ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టాలి. అయ్యా అప్పులు ఎందుకు తెస్తున్నారంటే మంగళవారం కబుర్లు చెప్పాలి. సో నిన్న అక్కడికి వెళ్ళి ఈయన మాట్లాడి చూడండి, రెవెన్యూ సంస్కరణలు భూదస్త్రాల ప్రక్షాళనకే, ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యం, బటన్ నొక్కడం మాత్రమే మా విధానం కాదు, గొడ్డల పార్టీతో ప్రజలకు కష్టాలు నష్టాలేనని మండిపాటు, పరామర్శల పేరుతో వైకాపా నానా యాగి చేస్తుందని చెప్పి ఆగ్రహం. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు, మేమేమో భూములు రీసర్వే చేస్తే మీ భూములన్నీ ఎత్తుకుపోతున్నానని ప్రచారం చేసావు కదా, మరి అదే కాపీ పేస్ట్ చేస్తూ నువ్వు భూములు రీసర్వే చేస్తేమో మీ భూమిపై ఇతరులు పెత్తనం ఉండదా? అప్పుడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భూములు రీసర్వే చేస్తేనేమో భూములపై వేరే పెత్తనం అని చెప్పి హెడ్డింగ్లు పెడతారా? ఇప్పుడు మీరు చేస్తేనేమో భూములు ఏదైతే ప్రక్షాళన కోసం చేస్తున్నారని చెప్పి హెడ్డింగ్ పెడతారా? 2019-24 మధ్య రెవెన్యూ రికార్డులు ధ్వంసం అంట. నీకు సిగ్గు శరం కొంచెమన్నా ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు, నేను అడుగుతున్నా, చూపించి ఎక్కడ ధ్వంసమైందో రికార్డులు. మా హయాంలో ఎక్కడ ధ్వంసమైందో చూపించు. చేతగాని మాటలు ఎందుకు, అటు ఇటు గాని మాటలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు? ఇష్టం లేని వాళ్ళ భూములు 22A చేర్చారా? ఒక్కటంటే ఒక్కటి కూడా మా ప్రభుత్వం 22A చేర్చినవి ఉండుంటే చూపించు. 22A ఉన్న విముక్తి కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నువ్వు తప్పుడు మాటలకి, తప్పుడు కోతలు రోజు రోజుకి ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి వాగుతూ ప్రజలను తప్పుదో పట్టిస్తా ఉన్నావు. నీ కొద్దిగా కూడా బుద్ధి రావట్లేదు. ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ అయితే ఇక్కడ లోకేష్ రాజీనామా చేయాలంట. ఢిల్లీలో నీట్ పేపర్ కి లోకేష్ రాజీనామా కాదు, కొద్దిగా చదువుకోండి. డిఎస్సి లీకు, డిఎస్సిలో అక్రమాలు, దానికి రాజీనామా చేయమంటుంది. ఏ ముఖ్యమంత్రి నీకు కొద్దిగా కూడా నాలెడ్జ్ లేకుండా ఎట్టయ్యో అర్థం కావట్లా. ఇప్పుడు సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా. గొడ్డల పార్టీ కుట్రలో కుతంత్రాలంట. మేము కుట్రలో కుతంత్రాలు చేస్తే నువ్వు ఎందుకు అధికారంలోకి వచ్చేవాడివి చెప్పు? మాకు ఆ కుట్రలో కుతంత్రాలు చేతనైతే నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి అయ్యేవాడు? అసలు నీ పార్టీ అనేదాన్ని నామరూపాలు లేకుండా చేసేవాళ్ళం కదా. మాకు ఆ కుట్రలో కుతంత్రాలు చేతనైతే, కుట్రలో కుతంత్రాలు చేతనైంది నీకు. వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొని ఇప్పుడు కూడా ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచి సిగ్గు లేకుండా మళ్ళీ తప్పుడు కోతలకు వస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. కనీసం దేవుడు ఈ వయసులో అన్నా మీకు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి ఆ దేవుడిని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మీ జీవితంలో 75 ఏళ్ళు వచ్చిన మీ అబద్ధాలకి, మీ అన్యాయాలకి, మీరు చెప్పేటటువంటి తప్పుడు మాటలకి అదుపు లేకుండా పోతుంది. సో ఇప్పటికైనా దేవుడు చంద్రబాబు నాయుడుకి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.